దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన రక్షకుడు మహాదేవుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు మీకు అందరికి తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాలం ఈ రీతిగా మీ మధ్యకి లైవ్లోనికి రావడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీస్ కువైట్ మరి పరిచర్యల ద్వారా ఆయా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శక్తివంతమైన దేవుని పరిచర్యను జరిగిస్తూ ఉన్న ప్రియులు, దైవజనులు, అభిషేకులు సుధాకర్ గారికి, అలాగే దైవ సేవకురాలు, అదే రీతిగా సంఘ సభ్యులు, సంఘ నాయకులు అందరికీ నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలా దినాలుగా మరి ఇలాంటి వర్షిప్ అండ్ వర్డ్ అనే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరి ఎవ్రీ డే దేవుని స్తుతించి ఆరాధించి దేవుని దగ్గర నుంచి దేవుని సందేశాన్ని అందుకునే ప్లాట్ఫామ్ తయారు చేసి ఈ విధంగా మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి పరిచర్యలను ఇంకా శక్తివంతంగా దేవుడు నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి సమయం అవుతున్నది కనుక మరి ఈరోజుకి ఏర్పాటు చేయబడిన ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ వర్డ్ ఏదైతే ఉందో అది మరి భాస్కర్ గెర్షోమ్, అలాగే ప్రియా గెర్షోమ్ జాషువా జనరేషన్ డే పరిచర్య ద్వారా మరి కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుడు సహాయం చేశారు. కొద్ది నిమిషాలు మనం దేవుడిని స్తుతించి ఆరాధిద్దాం. భయానకమైన పరిస్థితులు మన చుట్టూ అలుముకొని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనం దేవుడిని స్తుతించడం ఎంతైనా అవసరం. అందుకు దేవునికి స్తుతియాగం అర్పిద్దాం. మరి ఈ ప్రైజ్ అండ్ వర్షిప్లో నడిపించడానికి దైవజనురాలు ప్రియా గెర్షోమ్ గారు మన మధ్య ఉన్నారు. వారు మనలను ఆరాధనలో నడిపిస్తారు. దాని అనంతరం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధాశక్తులతో మనం ఈ సమయంలో ఉందాం. భూలోకంలోనే ఉంటూ పరలోకపు సాన్నిధ్యాన్ని అనుభవించే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. దానిని సద్వినియోగం చేసుకుందాం. హృదయపూర్వకంగా మనం సిద్ధపాటును కలిగి ఉందాం. మన ప్రాణ, ఆత్మ, దేహాలను, మనసు, హృదయాలను ఆయనకే సమర్పించి ఆయన స్వాధీనంలోనికి ఇచ్చి మనం ఆయనను ఆరాధిద్దాం, స్తుతిద్దాం, గణపరచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనం ప్రభుని మనం ఆరాధన చేసుకుందాం. సహోదరి ప్రియా గెర్షోమ్ గారు మన మధ్యకు వస్తారు. వారు మనలను కొద్ది నిమిషాలు ఆ స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి దినంలో ఆయనను మహాదేవుడైనటువంటి మన ప్రభువును స్తుతించటానికి, కీర్తించటానికి ముందుగా దేవాది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యమును బట్టి ఆయన నామమునకు వేల కొలది, కోట్ల కొలది స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దైవజనులు సుధాకర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా దేవుని నామం పేరిట శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియబిడ్లారా, మానవాళిని అంతటిని, ఒక దేశము కాదు, ఒక రాష్ట్రము కాదు, ఒక జిల్లా కాదు, ప్రపంచవ్యాప్తంగా మరి ఒక కంటికి కనబడినటువంటి వైరస్ మానవాళిని అంతటిని, అది కూడా పేద, ధనిక, మేధావులు అనేటువంటి తేడా లేకుండా కుదిపి పడేస్తున్నటువంటి స్థితిగతులు మన చుట్టూ అలుముకొని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇదిగో మనము ఆయన మీద పెట్టుకున్నటువంటి నిరీక్షణ వ్యర్థం కాదు. ఎందుకనంటే మన దేవుడు లేదా మన నిరీక్షణకు ఆస్పదమైనటువంటి మన దేవుని యొక్క గుణం ఏంటో తెలుసా? తన అనుకున్నటువంటి ప్రజలు
ఏనాడు కూడా ఆయన విడనాడు వాడు కాదు. అంతేకాదు తన స్వాస్థ్యమును ఎప్పటికీ కూడా విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. మనలను ఆయన ప్రజలుగా, ఆయన స్వాస్థ్యముగా ఎన్నుకున్నాడు. ఆయన కృపచేత ఎన్నుకోబడ్డాం. మన యోగ్యత, మన యొక్క అర్హత, మన యొక్క మంచితనం ఏది కాదు ఆయన ఎన్నుకోవడానికి, కానీ ఆయన కృప మాత్రమే. అందుకు ఈ కష్ట సమయంలో లేదా ఈ బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో మరి దేవాది దేవుడు మన జీవితాల్లో ఎలాగూ ఉంటాడు అనంటే, మనము పిలిచిన వెంటనే పలికేటటువంటి దేవుడు. అందుకు ఆయన యొక్క కృపను, ఆయన మంచితనమును మన పక్షంగా ఆయన చూపిస్తున్నటువంటి షరతులు లేని ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. థ్యాంక్ యూ జీసస్. జీవిత పయనంలో ఎదురవుతున్నటువంటి వ్యాధులకు, బాధలకు, సమస్యలకు, ఒత్తిళ్లకు అలసిపోతున్నావా? అయితే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు తన యొక్క దక్షిణ హస్తమును నీకు అందిస్తాడు. ఎలాగనంటే, పేతురు మరి ఒక దినాన ధోనిలో ప్రయాణిస్తుండగా శిష్యులందరూ దేవాది దేవుడు వారిని సముద్రం మీద నడుస్తూ ఎదుర్కొంటున్నప్పుడు వారందరూ దెయ్యమని భయపడ్డారు. కానీ నేనే భయపడవద్దు అని చెప్పి ఆ ధోనిని సమీపించి శిష్యులను ధైర్యపరిచినటువంటి దేవుడు. పేతురు అంటాడు, ప్రభువా, నేను కూడా నీలాగా నడవగలుగుతానా అని. దేవుడు నడువని తన యొక్క సమ్మతిని తెలియపరిచినప్పుడు పేతురు సముద్రం మీద, నీటి మీద నడవడానికి ఇది మనిషికి అసాధ్యము, కానీ నీ దేవుడు నీతో ఉంటే అసాధ్యమైనది సాధ్యపరచబడుతుంది. పేతురు నడవటం ప్రారంభించాడు. అద్భుతం కదా! ఆ అద్భుతంలో ఎంతో క్షణం అతడు ఆ అద్భుతంలో లేకపోయాడు. ఎందుకు అనంటే, చుట్టూ ఉండే పరిస్థితులను చూచాడు. నడిపిస్తున్నటువంటి నాయకుడిని చూడటం మానేసి వెంటనే ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. మునిగిపోతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క దక్షిణ హస్తం వెంటనే పేతురు యొక్క చేతికి ఇవ్వబడింది. వెంటనే కోల్పోతున్నటువంటి తన ప్రాణమును, తన విశ్వాసమును అన్నిటినీ ఆ యొక్క హస్తమే మరలా లేవనెత్తింది. అందుకు అలసిపోయావా? అలసిపోయినటువంటి జీవితాల్లో ఆయన సేద తీర్చేవాడుగా ఉన్నాడు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు
పేతురును, అలాగే సముద్రపోటున్నటువంటి తానే ఏర్పరచుకొని ఎన్నుకున్నటువంటి శిష్యులను, అలాగే అనేక మందిని నన్ను వెంబడించమని ఆయన చెప్పినప్పుడు వెంటనే వారి యొక్క స్థితిగతులు, పరిస్థితులు అన్నీ విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఈరోజు వారి ద్వారా ఈ ప్రపంచానికి వెలుగు పంచబడింది. కాబట్టి మనము ఆయనను వెంబడించే వారిగా ఉందామా? నన్ను వెంబడించమని యేసు పిలిచారు, తానే వెలుగై నాకు మార్గమైనారు. కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు. ఇంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఇంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఇంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఇంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ప్రియబిడ్డలారా, చుట్టూ కూడా ఎప్పుడు మనల్ని కబలిద్దామా అని ఎదురు చూస్తున్నటువంటి మహమ్మారి. అందుకు ఆయన మన పక్షంగా ఎలా ఉంటాడో తెలుసా? మనము కానీ ఆయన మాటను వినేటువంటి వారముగా ఉంటే ఆయన మనలను తన ప్రజలుగా చేసుకుంటాడు. ఏమి ఇవ్వగలుగుతాం ఆయన మన పట్ల చూపించిన ప్రేమకు? అందుకు ఆయన ఒకటే అడుగుతాడు, విస్తారమైనటువంటి బలుల కంటే కూడా నా మాట వినటం శ్రేష్టము అని. అందుకు ఆయన మాటను వినేటటువంటి వారుగా ఉందాం. వినటము అని అంటే చెవులకు మాత్రమే సంబంధించింది కాదు ఆ కార్యం, ఆ చర్య. నీ యొక్క శరీర ప్రాణాత్మ దేహాలు వినేవిగా ఉండాలి. అంతేకాదు ఆ మాటలో స్థిరపరచబడేటువంటి సమర్పణ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకు ఆయనను స్తుతించే వారముగా కూడా ఉందాం. ఎందుకు అనంటే ఆయన మన పక్షంగా యుద్ధము చేసేటటువంటి వాడు. పసిబాలుడైనటువంటి దావీదు భయంకరమైనటువంటి రాక్షస ఆకారమును ముందు పెట్టుకొని, నేను కాదుగా యుద్ధం చేసేది, ఇదిగో యెహోవాయే యుద్ధం చేయబోతున్నాడు, యుద్ధం యెహోవాదే అని చెప్పాడు. చిన్న రాయితో మరి తాను యుద్ధం చేయడానికి నిలువబడినప్పుడు ప్రియబిడ్డలారా, రాయి ఆయుధమైతే దానికి దగ్గర ఉంది, కానీ దాని గమ్యాన్ని, దాని లక్ష్యాన్ని మాత్రం దేవాది దేవుడు నిర్ణయించినప్పుడు అవతల ఉన్నటువంటి రాక్షసాకారం క్రింద పడి చచ్చింది. ఆయన ఎలాంటి వాడు అంటే మన మీదకి దాడి చేయబోతున్నటువంటి వైరస్, దాని యొక్క ప్రభావమును మనల్ని ఏమాత్రము దరిచేరలేడు. ఎందుకంటే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి దేవుడు. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించిదను. ఆరాధన
తాను మనల్ని ప్రేమించి ఎన్నుకోబడినటువంటి జనాంగముగా తన ప్రజగా మనల్ని చేసుకున్నాడు. అందుకు ఆయన యొక్క బిడ్డలుగా అనిపించుకోవడం కంటే భూమి మీద గొప్ప ఏమీ ఉంది ప్రియబిడ్డలారా. ఆయనను కోరినటువంటి వారు ఎవ్వరూ కూడా భూమి మీద లేరు అని వాక్యం సెలవిస్తుంది ఇర్మియా గ్రంథంలో. అంతేకాదు ఆయన మహాత్యము గలవాడు. ఆయన యొక్క శౌర్య కార్యములను బట్టి ఆయన నామము ఘనత నొందదగినది అని వాక్యం సెలవిస్తుంది. అందుకు ఆయన శూర లేదా శౌర్య కార్యములకు ఎదురుగా నిన్ను నన్ను బాధించేది ఏది నిలవబడగలుగుతుంది? నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని మా వాక్యము ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నటువంటి దేవాది దేవుణ్ణి ఏమి ఇచ్చి ఏది అర్పించి ఆయన రుణం తీర్చుకోగలరు? కేవలము నీ నోటి ద్వారా నీ హృదయంలో నుంచి ఉప్పొంగేటువంటి స్థుతుల ద్వారా తప్ప ఆయనకు రుణాన్ని అయితే మనం తీర్చుకున్న జాలము ఎప్పటికీ ప్రియబిడ్డలారా. అందుకు ఆయన్ని స్తుతిద్దాం హృదయపూర్వకంగా. అంతేకాదు ఆయన అంటాడు కదా, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించవాలని. అవును, ఆయన అర్హుడు దానికి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. మన కొరకు తన ప్రాణమనిచ్చి మనకును మన తండ్రి అయినటువంటి దేవునికి విరోధముగా ఉన్నటువంటి ఆ పాప పట్టుగోడలను తెగ నరికి మనలను మన తండ్రితో సమాధానపరిచినటువంటి దేవాది దేవుడు ఇదిగో తన ప్రాణముని సహితము నీ కొరకునిచ్చాడుగా. ఏమి ఇవ్వకుండా ఇక దాచుకుంటాడు. అందుకు ఆయన యొక్క ప్రేమను ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకోవలసిన వారమైన అడుగడుగున ఆయనను చూడాలని మీకు ఆశగా ఉందా? అయితే ఒక మాట ఆయనతో చెబుదామా? యేసయ్యా, నిన్ను చూడాలని ఎంతో ఆశ నాలో ఉందయ్యా, నీ దర్శనాన్ని నాకు ఇవ్వ. మోషే ఎలా అడిగినప్పుడు మోషేకు తన దర్శనాన్ని ప్రసాదించినటువంటి దేవుడు, అంతేకాదు యెషయాకి తన దర్శనాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నిజముగా ఆయన యొక్క దర్శనాన్ని నువ్వు కోరుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను దర్శించేవాడై ఉన్నాడు. ఆయనే నీకు దొరికితే ఈ భూమి మీద లేదా ఈ విశ్వంలో నీకు అడ్డు నిలిచేది ఏది? అందుకు ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఆయనను చూడాలని కోరుకుంటున్నావా ప్రియబిడ్డ? యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ,
బిడ్డలారా, ఈ యొక్క కరోనా వైరస్ లేదా COVID-19 వల్ల దేశాలే విడిపోలేదు. కుటుంబంలో ఉండేటువంటి మనుషులు కూడా ఒకరినొకరు చూసుకోలేనటువంటి స్థితికి ఈ వ్యాధి మనల్ని తీసుకొని వచ్చింది. అందుకు ఎవరైనా ఉంటారు నాతో అని అనుకునే ఎవరు నీతో ఉండరు. ఎంత బాగా బ్రతికినా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో వారు ఉన్నా, ప్రియబిడ్డలారా, ఈ చిన్న వ్యాధికి గురైతే ఈరోజు అనాథ శవంలాగా ఇచ్చి పడేస్తున్నారే. ఎవరు మనతో వస్తారు? శాశ్వతమైనటువంటి ప్రేమను మన పక్షంగా కలిగి ఉన్నటువంటి దేవాది దేవుడు తప్ప. అందుకు ఎవరైనా ఉన్నారు అని పొరపడ్డావు, ఎవరు నీతో రారు. సమాధి వరకు కూడా ఈ దినాల్లో రావడం కష్టంగా ఉంది కదా. మరి ఇక నీతో ఎవరు వస్తారని ఎవరి మీద నమ్మిక ఉంచావు? దావీదు అంటాడు, మహారాజు అయిన మకుటము లేని మహారాజుగా ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి దావీదు మహారాజు ఇలాగంటాడు, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నువ్వే నా రక్షణకు ఆధారం, నువ్వే నా రక్షణ కర్తవు, అందుకు నీ యొక్క ఒడిలో నన్ను దాచవా అని అంటున్నాడు. ప్రియబిడ్డ, రాజుకే దేవాది దేవుని యొక్క ఒడి కావాల్సి వచ్చినప్పుడు నువ్వు నేను ఏ పాటి వారం, దీనులము కదా, దరిద్రులము కదా. అలాగని ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, కానీ పెంట కుప్పల మీద నుంచి దీనులను దరిద్రులను పైకి లేవనెత్తేటటువంటి ప్రేమ కలిగినటువంటి మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకు ఒకవేళ ఎవరైనా నాతో వస్తారో అని నువ్వు అనుకుంటే దయచేసి ఆ యొక్క స్థితిని వదిలిపెట్టి ఎప్పటికీ నీతో ఉండేటువంటి నీ దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తావా? ఇప్పుడే నీకు నీవు ఒంటరిగా కాకపోవచ్చు, లేదా నీ కుటుంబీకులు ఇతరులు నిన్ను ఒంటరిని చేయలేకపోవచ్చు, కానీ ఇదిగో ఇప్పుడు ఏలుతున్నటువంటి వ్యాధి మాత్రం నిన్ను ఒంటరిని చేయగలుగుతుంది. అందుకు ఆయనను ఆశ్రయించాల్సినటువంటి సమయం ఇదే. ఆలస్యము చేయకు. ఏవైతే నిన్ను వెంటాడుతూ ఆయన యొక్క ప్రేమకు నిన్ను దగ్గర చేయడానికి నిన్ను ఏవైతే ఆటంకపరుస్తున్నాయో చేయనీయకుండా వాటిని విడిచిపెట్టు. ఈ క్షణమే ఆయన చేయిని పట్టుకో, ఆయనను వెంబడించు. నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా.
నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా, నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణమే నీవయ్యా, నా సర్వం నీవయ్యా. కలిసి పాడదాం. నా గానం నీవయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలనాశ, మెస్సయ్యా నిన్ను చేరాలనాశ. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలనాశ, మెస్సయ్యా నిన్ను చేరాలనాశ. ప్రియపిల్లారా, మీ పిల్లలు మిమ్మలను చేపను అడిగితే తేలునిస్తారా? రొట్టెను అడిగితే రాయినిస్తారా? మీ పరలోకపు తండ్రి నిశ్చయముగా మీరు అడిగి మీకు అనుగ్రహిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ భయంకరమైనటువంటి దినాలలో, ఈ ప్రమాదకరమైనటువంటి దుర్దినాలలో మరింత చేరువగా మన దేవాది దేవుణ్ణి మనము కలిగి ఉండడం అనేది భాగ్యం. ఎందుకు అనంటే ఈ భూమి మీద వస్తున్నటువంటి ఆ ప్రమాదాలకు కానీ వ్యాధులకు కానీ ఎవరూ కూడా మనకు వెన్నుదన్నుగా నిలవబడి నువ్వు భయపడద్దు అని చెప్పే స్థితిలో లేరు. అలాంటి సామర్థ్యం మనుషులకైతే లేదు. కానీ నువ్వు కలిగి ఉన్నటువంటి నీ దేవాది దేవుడు అన్నింటిలో సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనను కలిగి ఉన్నటువంటి నీకు కూడా అసాధ్యమైనది లేదు అని ఆయన చెబుతా ఉన్నాడు. ఆయనకు రెండు మాత్రమే సాధ్యము కావు. అవేంటో తెలుసా? సాధ్యము కావు అని అంటుందేంటి అని అనుకోవద్దు. రెండు సాధ్యము కాదు. అవేంటి అనంటే అన్యాయం చేయటం రాదు, దుష్కార్యం చేయటం రాదు. యోబు తన అనుభవంలో చెబుతా ఉన్నాడు. నిజమే, ఆయన మంచి దేవుడు, మంచి ఈవులను ఇచ్చేటటువంటి దేవుడు. అందుకు ఆయనను స్తుతిద్దాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన సజీవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన ధీట
ఇవ్వకుండా దాచుకుంటాడు తన బిడ్డలకు. అందుకు ప్రియ బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు. నీ నుంచి ఏ లాభము ఆశించకుండా ఆయన మేలు చేసేటటువంటి దేవుడు. అందుకు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. జ్ఞాపకం ఉంచుకో. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎవర్ లాస్టింగ్ లవ్ మై ఫాదర్. మన కోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. థ్యాంక్ యూ జీసస్. ప్రియులైనటువంటి బిడ్డలారా, ఇలాంటి దేవుడు మనం కలిగి ఉండటం భాగ్యం కదా. అందుకు ఆయనను వేడుకుందాం, ఆయననే వెంబడిద్దాం. ఈ లోకము తట్టు కానీ పరిస్థితుల తట్టు చూడనే వద్దు. ఎందుకు అనంటే పౌలు ఇలాగంటాడు, పైనున్న వాటిని మాత్రమే వెదకండి. ఎందుకనంటే క్రిందున్నవన్నీ కూడా నాశనానికి పరుగులు పెడుతూ ఉన్నాయి. అందుకు భూమి మీద నువ్వు దేనిని ఆశించి దేని గురించి తలస్తూ ఉన్నా, నీ యొక్క సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నా, ఖచ్చితంగా అది నీతో రాదుగా. అందుకు పరమందున్నవి ఏవో వాటిని నువ్వు గుర్తించి వాటిని గురించి ఆలోచించినప్పుడు అవి శాశ్వతమైనవి, పాడైపోవు, చిమ్మట పట్టవు, పురుగు పట్టవు. అవి నీ కొరకు దాచబడ్డాయి. అందుకు ప్రియబిడ్డలారా, పైనున్న వాటిని వెదకాలి అనంటే ఖచ్చితంగా పైనున్నటువంటి వాడిని వెంబడించవలసిన వారమై ఉన్నాం ఈ క్షణాన. ప్రియబిడ్డలారా, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ ఫాదర్. ఎస్ ఎస్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నీకి ఆరాధన, నీకి ఆరాధన, నీకి ఆరాధన, నీకి ఆరాధన. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, నిన్న నేడు రేపు కూడా మారని వాడవు. ఎప్పటికీ నీ
చేయాలి అని అంటే, లేదా ఎవరైనా నీతో స్నేహం చేయాలి అని అంటే ఖచ్చితంగా వారిలో యోగ్యతలు ఏంటో కనుగొంటావు నువ్వు. వారన్నింటిలో నీతో సమానంగానైనా గొప్పవారిగా ఉండాలి, లేదా నీకంటే అత్యధికమైనటువంటి యోగ్యతలు కలిగి ఉండాలి. అలాంటి వారితో కదా నువ్వు స్నేహం చేస్తావు. అలాంటి వారిని కదా నువ్వు స్నేహం చేయడానికి, ప్రేమించడానికి, లేదా నీ బంధువులుగా ఉండడానికి నువ్వు ఎన్నుకుంటావు. కానీ మన దేవాది దేవుడు ఎందులో కూడా యోగ్యులము కాము, బలహీనులము, అయోగ్యులము అయినటువంటి మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనతో స్నేహం చేయడానికి, మనల్ని ప్రేమించడానికి, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరం మన పక్షంలో ఎప్పటికీ మారినటువంటిది, మార్పు లేనటువంటి దేవుడు. ఒకవేళ మన యోగ్యతల్లో అవతలవాడు మన యోగ్యతలు ఎరిగి మరి వాడు స్నేహం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక చెడ్డ విషయం లేదా అయోగ్యత ఏమైనా వాడికి కనబడినప్పుడు ఖచ్చితంగా వాడి స్నేహంలో మార్పు వస్తుంది, వాడి యొక్క చూపులో మనల్ని దృష్టించే స్థితిలో మార్పు వస్తుంది. కానీ నిన్ను ఎంతో ప్రేమిస్తున్నటువంటి నీ దేవుని యొక్క ప్రేమలో ఎప్పటికీ మార్పు ఉండదు. నిన్ను తన ప్రజగా చేసుకున్నాడు, చెప్పానుగా, నిన్ను తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. స్వాస్థ్యము అనంటే ఆస్తి. ఈ భూమి మీద ఒక్క అడుగు స్థలానికి కొట్టుకు చచ్చేవారు ఉన్నారుగా. ఇది నాది అనుకున్నప్పుడు అవతలవాడు వచ్చి దాన్ని ఆక్రమించుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎంత దూరమైన అడుగు స్థలం కోసం వెళ్తాడు. కానీ ఇదిగో నీ దేవాది దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆస్తిగా చేసుకున్నాడట. పనికి మాలిన వారము, అయోగ్యులము, ఎన్నికలైనటువంటి వారము మనలను ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని ఎప్పటికీ విడనాడను అని దావీదు ద్వారా చెబుతున్నాడు. అందుకు ఆయన ప్రేమకు వందనస్తులము కదా. ఎస్ లార్డ్.
చేసింది. ప్రియబిడ్లారా, మీ అనుదిన ప్రార్థనలో ఈ మాటను జ్ఞాపకం చేసుకునండి. నలిగిపోతున్నటువంటి మానవాళి ప్రతి మోకాలు యేసు నామములో వంగుతుందని దేవుడు సెలవిచ్చాడు. అది త్వరితగతిని రావాలి. అప్పుడే దేవాది దేవుని మనము త్వరితగతిని దర్శించుకోగలుగుతాం. అందుకు ఆరాధనీయుడు పూజనీయుడైనటువంటి దేవునికి యుగ యుగములకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకి చెల్లునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మరి దైవజనులు వాక్యంలోనికి మనల్ని నడిపిస్తారు. మీ యొక్క దైవ గ్రంథాలను చేతపట్టి ముందుకు సాగిపోవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని దైవజనులు భాస్కర్ గిరిశం గారికి అప్పగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. ఫోన్ దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇంతవరకు మనం చక్కని ఆరాధనలో మనం కొనసాగాం. దేవదేవుని యొక్క మహాకృప ఈ శనివారం ఆగస్ట్ 1 దినాన దేవుడు అద్భుతమైన సమయాన్ని మనకి అనుగ్రహించారు. అందును బట్టి దేవదేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీస్ కువైట్ వారు బ్రదర్ సుధాకర్ గారు దైవ సేవకుల అభిషక్తులు, మరి వారి ఆధ్వర్యంలో ఈ పరిచర్యలు మిడిల్ ఈస్ట్లో జరుగుతూ ఉన్నాయి. వారి ద్వారా ఈ చక్కని యొక్క ప్లాట్ఫామ్ ఫేస్బుక్ పేజ్ ద్వారా అద్భుతమైన దైవ సేవకులను ఆహ్వానిస్తూ, వర్షిప్ లీడర్స్ను, ఆరాధికులను ఆహ్వానిస్తూ మరి మంచి కార్యక్రమాలను వారు నిర్వహిస్తున్నారు. అందుని బట్టి వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే దైవజనరాలకి, సంఘంలో ఉన్న నాయకులకు, ఎల్డర్స్కి, అలాగే సంఘ సభ్యులకి నా ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా వీక్షిస్తున్న క్రైస్తవ విశ్వాస సమాజానికి కూడా మరి మా తరఫున, మా పరిచర్య తరఫున, మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలా సంతోషం, మంచి సమయానికి మనం వచ్చాం. దేవుని యొక్క ఆరాధనలో మరి మనలను ప్రియా గిరిశం గారు నడిపించారు. దరిదాపు 1 గంట సమయం మనం ఆరాధనలో కొనసాగాం. ఇది మహాభాగ్యం. ఇది ఈ భూమి మీదే మనం ప్రభువుని ఆరాధించగలగాలి, స్తుతించగలగాలి. ఎందుకంటే రేపు నిత్యత్వానికి పోయిన తర్వాత మనం చేయగలిగిన ఒకే ఒక్క పని అదేంటంటే రేయింబవళ్ళు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడడం, కీర్తించడం మాత్రమే మనం చేస్తాం. ఆ గొప్ప భాగ్యంలోనికి వెళ్ళే ముందు ఈ భూమి మీద ఎన్నిక లేని మనకి ఆ మహాదేవుణ్ణి, పరిశుద్ధుడిని ఆరాధించే, స్తుతించే భాగ్యాన్ని ప్రభు కలుగజేశాడు. అందుకు దేవుణ్ణి ఆరాధించడం అనేది అత్యుత్తమమైన మార్గం. అది ఒక గొప్ప భాగ్యం. ఈ కొంతసేపు అంతా మనం ఖచ్చితంగా చక్కగా ఆరాధనలో కొనసాగాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. ఆయన రాస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని వారికి చెప్పాడు. చాలా విషయాలు ఇందులో చర్చించబడ్డాయి. అయితే వాటన్నిటినీ మనం చర్చించుకోవడానికి సమయం లేదు కనుక నేను ఒక భాగాన్ని తీసి మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి. మనందరికీ సాధారణంగా తెలిసిన విషయమే ఇది.
అనేక పర్యాయాలు మనం ఈ భాగాన్ని చదువుతూ వచ్చాం కూడా. అయినా దేవుడు ఏదైనా కొత్త విషయాన్ని మనకు నేర్పిస్తాడేమో, ఏదైనా ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనకు నేర్పిస్తారేమో. మనం ఒక చిన్న ప్రయత్నాన్ని చేద్దాం. ప్రభు పాదాల ముందు ఉండి కనిపెడదాం. 4వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య పరిచర్య నిమిత్తం. అత్యంత కృపాశీలుడు అయిన మా తండ్రి అయిన దైవమా, నీకు వేల కొలది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఉదయకాల సమయం ఈ రీతిగా మీ ప్రశస్తమైన సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేశారు. అద్భుతమైన స్తుతి ఆరాధనని దైవజనుల ద్వారా మీరు జరిగించారు. ఇప్పుడు నీ మాటలు వినడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఇదంతా జరిగించడానికి నీ సేవకుడు సుధాకర్ గారిని, వారి యొక్క పరిచర్యను వాడుకుంటున్నారు. అనేక మంది దీనిని వీక్షిస్తూ ఉన్నారు. ప్రభువా, నీ మాటలు ఉచ్చరించడానికి నేనైతే అర్హుడను కాను, యోగ్యుడను కాను, జ్ఞానహీనుడను, బలహీనుడను, పనికిరాని వాడను నేను. మొదట నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి తృప్తిపరిచి దీవెనలతో మా గృహాలకు పంపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాశాడని ఇక్కడ అడ్రస్ చేయబడింది. ఈ మొదటి అధ్యాయం పై భాగంలో ఇలా ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మొదటి అధ్యాయం మొదటి వచనాలు ఇలా చెప్తూ ఉన్నాయి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, యేసుక్రీస్తు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది అని అంటారు. ఫిలిప్పీలో ఉన్న యేసునందలి, క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అని ప్రారంభించాడు. అంటే ఫిలిప్పి అనేది ఒక ఊరి పేరు, ఒక పట్టణం పేరు. అక్కడ సంఘం ఉన్నది కాబట్టి ఆ ఫిలిప్పీలో ఉన్న సంఘమని ఫిలిప్పి సంఘమని అని అన్నారు. ఇది సాధారణంగా 2000 సంవత్సరాల నుంచి ఈ పద్ధతి నడుస్తూనే వస్తున్నది. ఏ ప్రాంతంలో అయితే క్రీస్తు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన ఒక గుంపు సమాజం ఏదైతే ఉందో, వారు ఒక చోట కూర్చొని క్రీస్తుని ఆరాధిస్తూ ఉండినప్పుడు దానిని మనం సంఘం అంటాము. ఆ సంఘం ఏ చోట ఉంటే ఆ చోటుతో సంఘాన్ని పిలవడం పరిపాటిగా కొనసాగుతూ ఉన్నది. అందుకనే ఇది ఫిలిప్పి సంఘం అని, ఎఫ్ఎస్సి సంఘం అని, లేకపోతే ఇలాగా కొన్ని ప్రాంతాలను బట్టి ఆ సంఘాల పేర్లు చెప్తూ ఉంటారు. అందుకని ఫిలిప్పి అనేది ఒక పట్టణము. ఆ పట్టణంలో క్రీస్తుని ధరించుకొని సంఘం ఉండినది. ఆ సంఘములో పరిశుద్ధులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. వీళ్ళందరికీ అపోస్తుడైన పౌలు తన శిష్యుడైన తిమోతి కలిసి పత్రికను వ్రాసినట్టు మనకి అడ్రస్ చేయబడింది. ఆ సంఘానికి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా అనంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అంటాడు. ఈ మాట ఒక్కటి ధ్యానించుకోవడానికి మనకి సంవత్సరాలు సరిపో. జస్ట్ వర్డ్. ఈ మాటను ధ్యానించడానికి మనకి సంవత్సరాలే సరిపోవు. అయితే కొద్దిపాటి విషయాలు ఈ మాటలో నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి అని. ఎల్లప్పుడూ అనే మాట భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి చెప్తూ ఉంది. అది నిన్న, నేడు, రేపు, ఎప్పుడును, ఎల్లప్పుడూను అని అంటుంది దేవుని వాక్యం.
అందుకు ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం ఏం చేయాలి అని అంటే దేవుని యందు ఆనందించాలి అని. మరి ఎల్లప్పుడూ అనే సమయంలో ఆ పరిస్థితుల్లో కొన్నిసార్లు సంతోషం వస్తుంది, కొన్నిసార్లు ఆనందం వస్తుంది, కొన్నిసార్లు దుఃఖము విచారము వస్తుంది. కొన్నిసార్లు మనం శోధనల గుండా, సమస్యల గుండా, వ్యాధుల గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా మనం ప్రయాణించవలసి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా మనం ఆనందించాలా అనేది ప్రశ్న. ఖచ్చితంగా దేవుని వాక్యం అంటది అప్పుడు కూడా ఆనందించగలగాలి అనేది. అది ఎలా సాధ్యమవుతుంది? సాధారణంగా ఒక కష్టతరమైన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు వెంటనే మనం కృంగిపోతాం. ఆ కృంగిబాటులో నుంచి నవ్వుని నటించాలి తప్పితే హృదయపూర్వకంగా నవ్వుని బయటకు తీసుకురాలేం కదా. మరి ఎల్లప్పుడూ ఆనందించండి అంటే కష్టంలో కూడా ఎలా ఆనందిస్తామని. కానీ విశ్వాస జీవితం అంటే ఖచ్చితంగా నీకు సంతోష గడియలు వచ్చినప్పుడు, ఆనంద గడియలు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఆనందించడం కాదు, నువ్వు దుఃఖం వచ్చినా కూడా ఆనందించాలి, నువ్వు వేదనలో ఉన్నప్పుడు కూడా ఆనందించాలి, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆనందించాలి, నువ్వు శ్రమలు శోధనలో ఉన్నప్పుడు కూడా ఆనందించగలగాలి. అది విశ్వాస జీవితం. అది నేర్పిస్తుంది దేవుని వాక్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాటికి సాక్ష్యాలు ఏమైనా బైబిల్ లోపల ఉండినాయా అని మనం ప్రశ్నించుకుంటే అలాంటి సందర్భాలు కోకొల్లలుగా బైబిల్లో ఉన్నట్టు చూస్తాం మనం. అనేక మంది భక్తుల జీవితాలు కూడా వాటికి సాక్ష్యంగా ఉండినట్టు కూడా మనం చూడగలుగుతాం. ఇప్పటికే మీరు చాలా విషయాలు విని ఉంటారు. గొప్ప గొప్ప దైవజనులు చెప్పిన వర్తమానాలు కూడా మీరు విని ఉంటారు. వాటన్నిటి సారాంశము ఒకటే, బైబిల్ మనకు నేర్పించే ఒక అద్భుతమైన పాఠాల మూట. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని వదిలిపెట్టలేదు. మరలా చెప్పుదును ఆనందించండి అంటాడు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రభునందు ఆనందించడం అనే విషయం లోపటనే దానిని మనం ఇక్కడ గుర్తించాలి. మరలా చెప్పుదును ఆనందించండి అని అనడం ద్వారా ప్రభునందు ఆనందించడానికి దేవుడిస్తున్న ఇంపార్టెన్స్ని మనం గమనించాలి. కొంచెం ఇబ్బంది కలిగితే మనం ఆ ఇబ్బందిని తీర్చుకోవడానికి ముందు మానవీయ ప్రయత్నాలు చేస్తాం. కొంచెం కష్టం కలిగితే లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కలిగితే వాటి నుంచి బయటపడడానికి మన మానవీయ ప్రయత్నాలు చేస్తాం. వ్యాధులు వస్తే ఆ వ్యాధుల నుంచి బయటపడడానికి మనం ముందుగా మానవీయ ప్రయత్నాలు చేస్తాం. ఇలాంటి ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక ఎవరికి వారికి ఉండే దైవ సేవకులు, దైవజనులు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మీద ఆధారపడతాం, ప్రార్థన చేయమని అడుగుతాం. ఆర్థిక సమస్యల నుంచి విడిపింపబడి ఆర్థిక అభివృద్ధి కావాలి అని పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటాం. పాస్టర్ గారు కూడా అలాగే ప్రార్థన చేస్తారు, ఆర్థిక అభివృద్ధి అర్జెంటుగా మనకి రావాలని. వ్యాధుల్లో ఉన్నప్పుడు వ్యాధి నుంచి బయటపడిపోవాలి, బయటపడేసేలాగా ప్రార్థన చేయమని అడుగుతాం. వారు కూడా అలాగే ప్రార్థన చేస్తారు, దేవుడు స్వస్థపరుస్తాడనే చెప్తారు. ఇలాగ మనం మన పరిస్థితుల దృష్ట్యా మన ప్రయత్నాలు చేసిన తర్వాత మనం మన దైవజనులు లేకపోతే మనకి ఇష్టమైన దైవ సేవకులు ఎవరైతే ఉంటారో, ఒక్క మన కాపరే కాదు, చాలామంది సంఘస్థులు ఈరోజు చేసే పొరపాటు ఏంటంటే వారి కాపరి కంటే కూడా వెలుపల ఉన్న ఫేమస్ కాపర్ ఎవరైతే ఉంటారో, ఫేమస్ స్పీకర్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇచ్చే ఇంపార్టెన్స్ని మనం చూస్తున్నాం. వాళ్ళ దైవజనుడి కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తారు. కానీ మొదట మీ సేవకుడు కూడా అలాంటి ఫేమస్ సేవకులతో సమానమైన వాడే. ఒక్కరి దగ్గరే పనిచేస్తున్నారు వాళ్ళు వీళ్ళు కూడా. యజమానుడు ఒక్కడే. యజమానుడు ఎవరు అనంటే ఆయన మన దేవుడు, అంతే, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మనకు వచ్చిన ఈ సమస్యల, ఇబ్బందుల, కష్టాల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వెంటనే మన ప్రయత్నాలు మనం చేసి మన దైవజనులకో లేకపోతే ఎవరికో లేకపోతే మనకు వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో, మనకు ఎవరైతే వీటిని తీర్చగలుగుతారని అనుకుంటామో వాళ్ళ దగ్గరకు పోతాం. మనం వాళ్ళ దగ్గరకు పోయి మనం వీటన్నిటిని విషయమై విచారణ చేస్తూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది ఏంటంటే ఆయన నిన్న ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు, రేపు తర్వాత ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు. బైబిల్ని మీరు బాగా పరిశీలన చేసుకుంటూ వస్తే ఆయన
చేయలేనిదంటూ ఏదీ లేదు అనే విషయం చాలా స్పష్టంగా నడుస్తూ ఉంటుంది బైబిల్ ప్రయాణం అంతట్లోపట మీరు ధ్యానిస్తుండినప్పుడు. అలాంటి ఎన్నో కార్యాలు ఆది నుండి కూడా దేవుడు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. మచ్చిక ఒకటే చూడండి, మీరు ఈరోజు సైన్స్ చాలా డెవలప్ అయింది. ఖగోళ శాస్త్రం మీద జరుగుతున్న పరిశోధనల దృష్ట్యా చూస్తే ఈ భూమికి భూగ్రహానికి వెలుపల ఉన్న ఈ విశ్వమంతటిని చూస్తూ వాటి పరిమాణాలని, బరువుని, వీటన్నిటిని మానవుడు కొలిచే కొలమానాలు తయారు చేసుకుని వాటిని కొలుస్తూ ఉన్నాడు. అవి మామూలుగా ఏ మనిషి అయినా తయారు చేయగలుగుతాడా? ఏ మనిషి అయినా వాటిని సృష్టించగలుగుతాడా? మీరు ఆలోచించండి. ఆదికాండం 1వ అధ్యాయం దగ్గరికి పోయినప్పుడు దేవుడు భూమి నువ్వు కలుగుగాక అన్నాడు అని ఒక మాట రాసినట్టు మనం చూస్తాం. వెలుగు నువ్వు కలుగుగాక అన్నాడని ఒక మాట రాసినట్టు చూస్తాం. ఇలాగ ఒక్కొక్క దానిని కలుగుగాక అంటే అవి కలిగినట్టు మనం చూస్తాం. ఈ శూన్యం లోపట ఏమీ లేని ఆ స్థితి లోపట నుంచి ఉన్నట్టుగా ఒక దానిని పిలిచినట్టుగా, ఎవరో ఉండినట్టు, ఏదో ఉండినట్టు, దానితో మాట్లాడుతున్నట్టు దాన్ని పిలిచినట్టుగా ఈ భూమిని, ఓ భూమి నువ్వు కలుగుగాకంటే భూమి ఈ విశ్వం లోపటికి రాలేదా? నీ దేవుడు అలాంటి దేవుడు. అలాంటి దేవుని చెంతను ఉన్నావు. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ భూమి మీదకి కష్టాలు వచ్చాయి చూశారు, ఈ భూమి మీదకి వ్యాధులు వచ్చాయి చూశారు, ఈ భూమి మీదకి ఇబ్బందులు వచ్చాయి చూసారా? దేవుడు వ్యాధులు, బాధలు, కష్టాలు వీటన్నిటినీ భూమి మీద కలుగజేసిన తర్వాత మానవుణ్ణి కలుగజేయలేదు. దేవునికి వాటికి సంబంధమే లేదు. దేవుడు వాటిని కలుగజేయలేదు. దేవుడు ఈ సృష్టిని చేసిన తర్వాత, సృష్టి లోపల భూమిని తయారు చేసిన తర్వాత, భూమి మీద మానవుని తయారు చేసిన తర్వాత, మానవుడికి కావలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చిన తర్వాత చాలా బాగా ఉందని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. చూస్తారా, బైబిల్ గ్రంథంలో ఇలా రాసి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం ఆఖరి ఆ వచనాన్ని మనం చదివితే ఇలా రాసి ఉంది. ఏమంటాడు దేవుడు? దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను అంటాడు. దేవుడు కలుగజేసినది యావత్తును చూచినప్పుడు ఇట్స్ గుడ్ అన్నాడు. చాలా మంచిదిగా ఉన్నది అని మంచే చేశాడు. మనం మంచిగా ఉండి ఉంటే, ఆ మొదటి మానవులైన అవ్వ ఆదాము మంచిగానే ఉండి ఉంటే, ఈ మంచి వారితో పాటు ప్రయాణం చేస్తూ ఈరోజు మన దగ్గర కూడా మంచి ఉండును, మన తరాల వారికి కూడా మంచి వచ్చును అని. కానీ ఏం జరిగింది మీకు తెలుసు. ఆదికాండం 3వ అధ్యాయం లోపలికి వచ్చేటప్పటికి భయానకమైన పరిస్థితులు ఈ భూమి మీదకి చోటు చేసుకున్నాయి. అక్కడ భయంకరమైన ఒక సన్నివేశం జరిగింది. దేవునికి విరోధమైన పాపం ఏదైతే ఉందో అది ఈ లోకంలోనికి తీసుకురాబడింది. ఆ 3వ అధ్యాయంలో ఎప్పుడైతే పాపం వచ్చిందో